परेड निकट लाइन चलेगा, निकट लाइन चल। परेड बगल शस्त्र करेगा, बगल शस्त्र। परेड कंपनी वार कूच के कॉलम में मंच से गुजरेगा, नंबर 1 कंपनी आगे चलेगा। परेड दाहिने मुड़। On the command of the parade commander, commanders of all contingents are moving towards their contingents to commence the march past. Army contingent, fire shape, chal. The first and foremost contingent of the parade is the brave, courageous and unique contingent, Indian Army contingent. Before independence, Indian Army participated in World War I and World War II, and after independence, it fought Kargil War, Bangla Liberation War, India-Pakistan War, India-China War with greatest courage. ఇక తదుపరి వరుసలో మన ముందుకు రాబోతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. కఠోరమైన ఉద్యోగ నిర్వహణలో అత్యంత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ ప్రతి కదలికలో క్రమశిక్షణ కనపరుస్తున్న సిఆర్పిఎఫ్ కంటింజెంట్ 2వ వరుసలో వేదికను సమీపిస్తోంది. ఇక తదుపరి ఒడిశా కంటింజెంట్. స్నేహపూర్వకమైన ఒప్పందంలో భాగంగా ఈనాడు ఎంతో ఉత్సాహంతో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మార్చ్ ఫాస్ట్ ప్రారంభించిన ఒడిశా కంటింజెంట్ 3వ వరుసలో మన ముందుకు రాబోతోంది. తదుపరి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్. నిత్యం రాష్ట్రేతర శాంతి భద్రతల పర్యవేక్షణలో క్షణం తీరిగలేక చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ కంటింజెంట్ క్రమబద్ధమైన అడుగులతో 4వ వరుసలో మన ముందుకు రాబోతోంది. తదుపరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. మద్యపాన నిషేధాన్ని సమర్థవంతంగా నిరోధిస్తూ నిత్యం విధి నిర్వహణలో తలమునకలై ఉన్నప్పటికీ క్రమశిక్షణతో మార్చ్ ఫాస్ట్ వరుసలో మన ముందుకు వస్తోంది ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కంటింజెంట్. తదుపరి ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్. విద్యార్థి దశలోనే దేశభక్తిని నరనరాన జీర్ణించుకుని క్రమబద్ధమైన అడుగులతో 6వ వరుసలో మన ముందుకు రాబోతోంది ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్. తదుపరి ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్. సుకుమారమైన తదుపరి వరుసలో ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ మన ముందుకు రాబోతోంది. Here comes the Indian Army contingent. భారత సైన్యం విదేశీ శత్రువుల దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టడమే కాక ఉగ్రవాదాన్ని అణచివేయడంలోనూ వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ బాధితుల్ని రక్షించడంలో ముందు వరుసలో ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొనేందుకే చెండ నిప్పులు జరిగే ఎండలోనైనా, ఎముకలు కొరిగే చలిలోనైనా సదా సిద్ధంగా ఉండే ధీరదళం భారత సైనిక దళం. గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. తదుపరి వరుసలో వేదికను సమీపిస్తోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ అమిత్ కుమార్. ఏ మారుమూల ప్రాంతంలో ఎంతటి కఠినమైన సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే కంటింజెంట్. సంపూర్ణ జాతీయ సమగ్రత పరిరక్షింపబడే విధంగా ఆంతరంగిక భద్రతను కాపాడుతూ రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధ పాలన సాగించేలా ప్రభుత్వానికి ఎల్లవేళలా సహకరించే సిఆర్పిఎఫ్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. తదుపరి ఒడిశా పోలీస్ కంటింజెంట్. కంటింజెంట్
Contingent Commander Inspector Sri Kiran Kumar. We protect, we care అనే లక్ష్యంతో పనిచేసే ఒడిశా పోలీస్ కంటింజెంట్ నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రంతో స్నేహపూర్వకమైనటువంటి సేవల్ని అందిస్తోంది. శాంతి భద్రత పరిరక్షణలో, సౌహార్దపూరిత పరిస్థితుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సహకరిస్తోన్న ఈ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. తదుపరి వేదికను సమీపిస్తోంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి మధుసూదన్ గారు. 1947లో ఏపీఎస్పీగా ప్రారంభమై నక్సలిజం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ శక్తుల పీచం అణస్తూ నక్సలిజం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూ సమాజంలో శాంతి భద్రతల స్థాపనకు అవిరళ కృషి చేస్తోన్న ఏపీ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ప్రేక్షకులంతా తమ కరతాళ ధ్వనులతో ఈ కంటింజెంట్స్ ని అభినందించాల్సిందిగా అభ్యర్థన. ఇక తదుపరి కంటింజెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ కృష్ణ ధనరాజు. అసలే ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారు మరియు సరఫరాను నిరోధించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ మత్తు పదార్థాలు సేవించి చేసే నేరాన్ని నియంత్రించేందుకే చిత్తశుద్ధితో కృషి చేస్తోన్న ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ఎంతో అద్భుతంగా మార్చ్ పాస్ట్ చేస్తున్న కంటింజెంట్స్ కి మీ కరతాళ ధ్వనులతో అభినందించాలని మరొకసారి కోరుకుంటున్నాం. తదుపరి కంటింజెంట్ ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ అండర్ ఆఫీసర్ కె సురేంద్ర. యూనిటీ, డిసిప్లిన్, క్యారెక్టర్, బ్రదర్హుడ్, సాహసాలు చేయాలనే ఉత్సాహం, నిస్వార్థ సేవ లక్ష్యాలుగా భారత మాత రక్షణకై ఉద్యమించే భారత సైనిక దళాలలో చేరే దిశగా యువతను కార్యోన్ముఖులను చేసే ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ఇక తదుపరి వేదికను సమీపిస్తోంది ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్. ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ కమాండర్ సీనియర్ అండర్ ఆఫీసర్ టి భాగ్యశ్రీ. ఎన్సీసీ గర్ల్స్ దేశ రక్షణలో పాలి భాగస్థులు కావడానికి మేము సైతం ముందుంటామని, స్త్రీ అవల కాదు సబలాన్ని నిరూపిస్తామని పాఠశాల దశ నుంచి కఠోరమైన శారీరక వ్యాయామాలతో మొక్కవోని స్థైర్యంతో ధీరత్వాన్ని ప్రదర్శించే ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. మీ కరతాళ ధ్వనులతో ఈ కంటింజెంట్స్ ని అభినందిద్దాం. ఇక తదుపరి వరుసలో వేదికను సమీపిస్తోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మిస్ సిహెచ్ కృష్ణవేణి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బీ ప్రిపేర్డ్ అనే అర్థంతో సాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్ననాటి నుంచి అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసే సంస్థ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. ధీరుల్ని, సేవా తత్పరుల్ని చేస్తున్నటువంటి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ఎంతో ఉత్సాహంగా చేస్తున్నటువంటి మార్చ్ ఫాస్ట్ కి మీ కరతాళ ధ్వనులు తోడైతే మరింత ఉత్సాహంగా మార్చ్ ఫాస్ట్ చేస్తారు. కాబట్టి మరొకసారి కంటింజెంట్స్ అందరికీ కరతాళ ధ్వనులతో అభినందించాలని కోరుకుంటున్నాం. తదుపరి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గంగూలీ చందు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఖండాంతరాల్లో చాటిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మానస పుత్రికలు, సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు
ఐఐటి, ఎన్ఐటి, మెడికల్, ఇంజనీరింగ్లలో సీట్లను సాధిస్తూ తాము సైతం ముందుంటామని చాటి చెబుతూ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది ఈ కంటింజెంట్. తదుపరి వరుసలో వేదికను సమీపిస్తోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ వై మురళీకృష్ణ. యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలకు అతీతంగా సేవలించే మానవత్వం మూర్తీభవించిన స్వచ్ఛంద సేవా సంస్థ యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. మనందరి కరతాళ ధ్వనులతో వీరిని అభినందిద్దాం. ఇక తదుపరి ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ బ్యాండ్ వేదికను సమీపిస్తోంది. బ్యాండ్ మాస్టర్ మిస్టర్ అజిత్ గగోయ్. ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నటువంటి కంటింజెంట్స్ కి మీ కరతాళ ధ్వనులతో అభినందించాలని కోరుకుంటున్నాం. ఇండియన్ మిలిటరీ బ్యాండ్ ప్రతికూల వాతావరణ కఠిన పరిస్థితుల్లో సైన్యం స్థైర్యాన్ని కోల్పోకుండా ఈ యావత్ ప్రపంచంలో మన దేశం ఎంతో గొప్పది, సారే జహాసే అచ్చా, చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉందాం అంటూ వారిని పునరుత్తేజితుల్ని చేసే ఇండియన్ మిలిటరీ బ్రాస్ బ్యాండ్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ఇక తదుపరి వరుసలో వేదికను సమీపిస్తోంది ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్యాండ్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్యాండ్ మాస్టర్ టి సుబ్రహ్మణ్యం గారు. టి సుబ్రహ్మణ్యం గారు 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూలు. సుబ్రహ్మణ్యం గారికి క్యాష్ రివార్డ్స్ 65, 37 జిఎస్టీస్, కమాండేషన్స్ లెటర్స్ అలాగే అనేక పథకాలను పొందడం జరిగింది. శ్రోతల్ని రోమాంచితుల్ని చేసే దేశభక్తి సంగీతాన్ని వినిపిస్తూ హృదయమైన సంగీత ఝర్లతో వీక్షతుల్ని సైతం తన్మయల్ని చేస్తూ అనేక సందర్భాల్లో కుటుంబాలకు దూరంగా ఉండే పోలీసుల్లో నూతన ఉత్తేజాన్ని నింపే ఏపీ పోలీస్ బ్యాండ్ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతోంది. ఇక తదుపరి వరుసలో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాగ్ పైప్ బ్యాండ్ మన ముందుకు రాబోతోంది. బ్యాండ్ మాస్టర్ బాపూజీ. ఎంతో అద్భుతమైన విన్యాసాలతో మన ముందుకు రాబోతున్నటువంటి బ్యాగ్ పైప్ బ్యాండ్ ఈ చిన్నారులకి మీ అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సోషల్ వెల్ఫేర్ బ్యాగ్ పైప్ బ్యాండ్ రాజస్థాన్ ఎడారిలోని ఒంటెల గమనాన్ని జ్ఞప్తికి తెస్తూ తమ హృదయమైన సంగీత తరంగాలతో ఆహుతుల హృదయాల్లోని దేశభక్తి పీడియల తంతురులు సుతారంగా మీటుతూ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సోషల్ వెల్ఫేర్ బ్యాగ్ పైప్ బ్యాండ్. ఇంత మధురమైన సంగీతాన్ని అందిస్తూ శ్రోతల్ని రంజింపచేస్తున్నారు కాబట్టి ఈ చిన్నారులకి ఒకసారి మీ కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించి అభినందించాలని కోరుకుంటున్నాం.